Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Prepare yourself. సిద్ధంగా ఉండాలి. Text is from the Gospel according to St. Matthew chapter 24 verse 44. మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధంగా ఉండుడి. మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి. ప్రిపేర్ టు మీట్ యువర్ గాడ్. మనము ఇంతవరకు జీవిస్తున్న ప్రభు యొక్క మహాకృప. యేసు ప్రభు తిరిగి రానే ఉన్నాడు. ఆయన రాకడ కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభు ఏ జామున వస్తున్నో ఏ గడియ వస్తున్నో మనకు తెలియదు. విషయాలు చాలా చక్కగా ప్రస్తావించాడు. విషయాలన్నీ మీరు చదువుకోవచ్చు వాళ్ళ లేఖన భాగములో. మనం సిద్ధంగా ఉండాలి. 25వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్తలో 10 మంది కన్యల గురించి వ్రాయబడింది. 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. పెళ్ళిక్కువ రానే ఉన్నాడు. బుద్ధిగల కనుక సిద్ధపడ్డారు. దివిటీలు సిద్ధలో నూనె తీసుకుని వెళ్ళారు. అయితే బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేదు. వారు వాక్యభావం గమనించినప్పుడు అంతలో పెళ్లి కుమారు రానే వచ్చాడు. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు. 10వ వచనం. పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. సిద్ధపడిన వారు పెళ్లికి ఎదుర్కొన్నారు, లోపలికి ప్రవేశించారు. సిద్ధపడిన వారు ఆలస్యంగా వచ్చారు. వారు తలుపు తీయమన్నారు. అంతలో సిద్ధపడి వచ్చేంత లోపే తలుపు వేయబడినది. కాబట్టి వాళ్ళు వెలవట ఉండిపోయారు. కానీ తలుపులు తెరిచి ఉండగానే, దేవుడు అవకాశం ఇచ్చి ఉండగానే ఆ సమయాన్ని సజ్జీకపరచుకోవాలి. అప్పుడు పౌలు సెలవిస్తాడు, సమయం పోనీక సజ్జీకపరచుకోవచ్చు. అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకునుడి. మద్యంతో మత్తులే ఉండకుడి. తన దుర్వ్యాపారం ఆత్మపురులే ఉండుడి. సిద్ధంగా ఉంటే మస్ట్ ప్రిపేర్డ్ స్పిరిచువల్లీ టు మీట్ అవర్ గాడ్ ఇన్ ద ఎయిర్. సిద్ధపడాలి మనం. చాలా ప్రాముఖ్యమైనది. హెవెన్ ఇస్ ద ప్రిపేర్డ్ ప్లేస్ ఫర్ ప్రిపేర్డ్ బిలీవర్. ప్రభు ఎక్కడైనా రావచ్చు. మనం ఎప్పుడైనా ఈ లోకాన్ని వదిలి వెళ్ళవచ్చు. ఎందుకంటే మన మరణ దినం మనకు తెలియదు. ప్రభు త్వరలో వస్తున్నాడు. ఈజ్ కమింగ్ ఇమ్మినెంట్. ఏ క్షణమైనా రావచ్చు. ఆయన ఆలస్యం అవుతుంది. అంతేదా మారు మనసు పొందాలి, అప్పుడు వస్తాడు అనుకోవడం అవివేకం అది. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా దేవుడు నీకు సమయం ఇచ్చాడు. రిపెంట్ యువర్ సెల్ఫ్ ఫర్ రిపెంటెన్స్. గాడ్ హస్ గివెన్ యు టైమ్ టు లివ్ ఫర్ హిమ్. అనుకో జీవించడానికి ప్రభు సమయం ఇచ్చాడు. టు డూ గుడ్ థింగ్స్ ఫర్ హిమ్. ఆయన కొరకు మంచి కార్యాలు చేయడానికి. టు సర్వ్ హిమ్ ఇన్ ది వినియార్డ్. అంత అక్షర పని చేయడానికి. టు విన్ సోల్స్ ఫర్ క్రైస్ట్. ఆయన కొరకు ఆత్మను సంపాదించడానికి అవకాశం ఇచ్చాడు. కానీ మనం సజ్జీకపరచుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నిజమా మన బెలపట ఉండిపోతాం. కాబట్టి పిల్లారా, చాలా మంది నిర్లక్ష్య స్వభావం ఉన్నది. అది చాలా భయంకర పాపము. నిరాశలో ఉన్న వారు కొంత ఉన్నారు. ఆసక్తి లేదు వారికి. Go on to them, complicit in join
సీయోను నిర్విచారంగా వారికి శ్రమ దేని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సిద్ధంగా ఉండు ప్రభు సెలవిచ్చిన ఆ హెచ్చరికను మనం మర్చిపోకుండా మనం సిద్ధపడుతూ మనం మనిషి రక్షణ మనం భయముతో మనకు కొనసాగించుకుంటూ ప్రభు రాకడ సమయంలో మనం ఎత్తబడి సంఖ్యలో ఉండాలి. కాబట్టి ప్రిపేర్ కావాలి. మనం ప్రిపేర్ కానట్లయితే, నిజముగా సిద్ధపడినట్లయితే నిలబడే ప్రమాదం ఉన్నది. కాబట్టి సంవత్సరాంతంలో జీవిస్తుండగా ప్రభు రావచ్చు, ఏ క్షణమే రావచ్చు. కాబట్టి సిద్ధపడదాం, ప్రభుని ఎదుర్కొందాం సంతోషంతో, సదాకాలంతో జీవించడానికి, ఆత్మీయంగా సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ మీ స్తుతి స్తోత్రమునైనా సిద్ధంగా ఉండని పదే సెలవిచ్చారు మా తండ్రి. గృహ నిర్వాహకతను అప్పచెప్పారు నాయన. మీరు మాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ ఆత్మీయంగా సిద్ధపడుతున్నాయినా మేము ఎదుర్కోవడానికి తండ్రి మీ ఆత్మధారం సిద్ధపరచక దేవుడు ఉన్నందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.